బోర్డర్ గవాస్కర్ మూడో టెస్ట్ను వర్షం వదలడం లేదు. 4వ రోజు పదే ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. మరోవైపు టైలెండర్ల పోరాటంతో ఫాలో ఆన్ గండం తప్పించుకుంది టీమిండియా. భారత్ బ్యాటర్స్లు రాహుల్, జడేజా హాఫ్ సెంచరీలతో రాణించారు. మరో ఒక్కరోజు ఆట మాత్రమే ఉండటంతో మ్యాచ్ డ్రా అయ్యేలా కనిపిస్తోంది. గబ్బా టెస్ట్లో ఫాలో ఆన్ గండం తప్పించుకుంది టీమిండియా. టైలెండర్లు బుమ్రా, ఆకాష్దీప్ పోరాటంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. మరోవైపు పదే వర్షం అడ్డుపడడం కూడా భారత్కు కలిసొచ్చింది. గబ్బా టెస్ట్లో 4వ రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది రోహిత్ సేన. ప్రస్తుతం బుమ్రా 10, ఆకాష్దీప్ 27 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 10వ వికెట్కు విలువైన 39 పరుగులు జోడించారు. 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి 4వ రోజు ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ 10 పరుగులే చేసి పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన జడేజాతో కలిసి కేఎల్ రాహుల్ పోరాటం కొనసాగించాడు. 6వ వికెట్కు 67 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 84 రన్స్ చేసిన రాహుల్ను లయన్ అవుట్ చేశాడు. దీంతో భారత్ ఫాలో ఆన్ ఆడటం ఖాయంగా కనిపించింది. కానీ రవీంద్ర జడేజా లోయర్ ఆర్డర్తో కలిసి ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లాడు. నితీష్ కుమార్ రెడ్డితో 7వ వికెట్కు 53 పరుగులు జోడించాడు. దూకుడుగా ఆడే క్రమంలో 77 పరుగులు చేసిన జడేజా అవుట్ అయ్యాడు. ఈ దశలో క్రీజ్లో వచ్చిన బుమ్రా, ఆకాష్దీప్ జోడీ విలువైన పరుగులు జోడించింది. భారత టైలెండర్లను అవుట్ చేయడానికి ఆసీస్ బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. మరోవైపు ఫేజర్ హేజిల్వుడ్ గాయం కారణంగా దూరం కావడం ఆసీస్కు మైనస్గా మారింది. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 445 పరుగులు చేయగా టీమిండియా మరో 193 పరుగుల వెనుకంజలో ఉంది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ 4, స్టార్క్ 3 వికెట్లు తీశారు. హేజిల్వుడ్, లయన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఆటకు ఒక రోజు మాత్రమే ఉండడంతో డ్రా కావడం ఖాయంగా కనిపిస్తోంది.